హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు సీజన్గా దొరికే ఈ దోసకాయతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. తెలంగాణలో దోసకాయ బరోడా అనేది చాలా ఫేమస్. దోసకాయ బరోడా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు దోసకాయ బరోడా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది తెలంగాణలో చాలా ఫేమస్. ఇలాంటి ముదురు దోసకాయను తీసుకొని, ఈ సీజన్లో వస్తుంది ఇలాంటి దోసకాయలు, పీల్ చేసుకోను. ఇలా పీల్ చేసుకొని కడిగేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న బీరకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు ఫ్రైకి ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేయాలి. లోన ఇది తీసేయండి. ఈ గింజలు తీసేసేయాలి. లేతగుంటే తీయనక్కర్లేదు, ముదిరితే మాత్రం తీయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చేసుకోవాలి. ఒక ఆనియన్, ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నాకు ఒక ముక్కలు ఒక హాఫ్ కేజీ అవుతుందండి. దానికి కానీ నేను ఒక హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను. దీనిని మంచి వాసన వచ్చేంత వరకు వేంపుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేంపుకోవాలండి. సిమ్లో ఒక 5 మినిట్స్ పడుతుంది ఇది వేగే వరకు. ఇలా కాస్త రంగు మారుతుంది, మంచి అరోమా వస్తుంది. అప్పుడు దీన్ని తీసి ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేయండి. ఇప్పుడు కర్రీ పోపు వేసేద్దాము. ఇందులోకి కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను ఇక్కడ వీడియో రాలేదండి. నేను ఇక్కడ 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు పోపు చేసుకుందాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇందాక మనం
కట్ చేసుకున్న మిర్చి, ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఇందాక మనం కట్ చేసుకున్న కీరా దోస ముక్కలు ఇందులోకి వేసి కలుపుకోవడమే. ఇప్పుడు ఇలా దోసకాయ ముక్కలు వేసినాక ఒక 5 minutes మూత పెట్టాలి. ఈలోపు ఇందాక మనం వేపుకున్నాం కదా పప్పు, ఆ పప్పును మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఒక 5 minutes తర్వాత ఇందులో మూత తీసేద్దామండి. కంప్లీట్గా ఇక మూత తీసేసి ఉప్పు కారం వేసేయాలి. నేను ఇక్కడ 4 tablespoons కారం వేసాను, ఎందుకంటే మనం పప్పు కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా, అందుకోసం. సాల్ట్ వేసుకుందాము. టూ tablespoons సాల్ట్. వేసేసుకొని ఇందాక మనము పెసరపప్పును ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మరీ స్మూత్గా కాదు, మరీ బరక కాదు, ఇలా పట్టేసుకొని దీంట్లో వేసేసుకొని ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టేయండి స్టవ్. ఒక 5 minutes అయినాక మళ్ళీ చూద్దాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు ఫ్రై చేయాలండి. అరౌండ్ 20 minutes పట్టింది నాకు ఇలా ఫ్రై అవ్వడానికి. ఈ కింద కొంచెం లైట్గా అడుగంటుతూ ఉంటేనే ఈ కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. అడుగంటాలి, లైట్గా కలుపుతూనే ఉండాలి మనం. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ దోసకాయ బరోడా కర్రీ ఈస్ రెడీ. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.